అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని వడ్డిమెట్ట గ్రామం వద్ద వెలిసిన లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వయంభుగా వెలిసిన గణపతిని దర్శించుకున్న వారి కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ నమ్మకంతో ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మీ గణపతి ఆలయంకి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి చెప్పారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, టెంట్లు, అలాగే త్రాగునీరు సౌకర్యం, అన్ని విధమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా భక్తుల రాత్రి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్ల కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క ఒడ్డుమెట్ట లక్ష్మీ గణపతి పూర్వ చరిత్ర ఏమిటంటే, గడ్డం సన్యాసరావు గారు తీసుకొచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి ఆ ద్వారా భక్తులందరినీ రప్పించి చెందినట్టు చేసి ఒక్కొక్క రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు ఇలా కలెక్ట్ చేసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారు మరి గడ్డం సన్యాసరావు గారు. ఆయన సారథ్యంలో ఈనాడు వృక్షమయ్యి ఈ ఆలయం పునఃప్రారంభమై ఈ ఆలయం పరిపూర్ణమైనటువంటి పుణ్యక్షేత్రంగా మీరు వెలుగొందింది. ఇటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు అశేషమైనటువంటి జనాలు వారిని వచ్చి సందర్శించుకొని కోరిన కోరికలన్నీ కూడా తెచ్చిన మహానుభావుడు ఈ యొక్క